ఫ్రెండ్స్, తెల్లపిండి కర్రీ అయితే వండుతున్నానని అన్నాను కదండి. ఇవి అయితే వెండ్రాయిలు అయితే క్లీన్ చేసుకుని కడిగేసుకుని నూనెలో అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. వెండ్రాయిలు అయితే కడిగేసుకున్నాను కదండి. బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మనం ఏం కర్రీ అంటున్నారా? ఎండ్రాయిలు తెల్లపిండి చెప్పాను కదండి. తెల్లపిండి ఎండ్రాయిలు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తే అసలు వదలరు, చాలా బాగుంటుందండి. ఇవాళ సండే కదండి వండుతున్నాను. తెల్లపిండి కావాల్సిన కొద్దిగా ఆనియన్స్ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. దీంట్లో తాలింపులు కూడా వేస్తాం. కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. చెప్పాను కదా, ఇంకోండి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి 3 అయితే వేసేసానండి. వేసి ఫ్రై అవుతున్నాయి కూడా. ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను. అలాగే కరివేపాకు రబ్బ కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు రబ్బ అన్నాను కదండి. ఇంకా కరివేపాకు, నేత కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఆనియన్స్ అయితే వేసుకున్నామండి. ఇవన్నీ ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఆనియన్స్ అయితే వేసుకున్నామండి. ఆనియన్స్ అయితే వేస్తున్నాం. ముందు పచ్చిమిర్చి అయితే వేసేస్తాను. ఇంకోండి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి మనం. ఇంకోటి ఆనియన్స్ కూడా వేసేసాను కదా. ఆనియన్స్ కూడా వేగాల, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ కూడా వేయాలి. ఒక్క గ్లాసు శనగపిండి, అదే తెల్లపిండి అండి. ఇది ఒక గ్లాస్కి మనం ఒక గ్లాస్ అనుకోండి, 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. చూపిస్తాను. 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుని ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ఈ తెల్లపిండి అయితే వేసుకుని వండలు కట్టుకోకుండా బాగా అయితే కలుపుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొండి బ్రౌన్ కలర్లో అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం వాటర్ అయితే వేసుకుందాం 2 గ్లాసులు. సేని కదా కొద్దిగా అంతా పసుపు అయితే వేస్తున్నాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. వేసుకుంటే వాళ్ళు వేసుకోవచ్చండి. నేనంటే ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను కదా, కారం అయితే వేస్తలేదు. ఇంకొండి వాటర్ అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే వేసేసాను. ఈ వాటర్ అయితే మరిగినప్పుడు అయితే మనం అయితే పిండి అయితే వేసుకోవాలి. దీంట్లో తగినంత మనం సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ అయితే వేస్తాను. ఇంకా సాల్ట్ అయితే వేస్తున్నాను. మన వాటర్లో చూసుకుంటే సరిపోయిందో తెలిసిపోద్ది. నీళ్ళు అయితే చూసారా ఎలా మరుగుతున్నాయో, ఎలా మరగాల. ఉప్పు కూడా సరిపోయిందని నేను చూశాను. ఇప్పుడు దీంట్లో మనం పిండి కలుపుకుంటా అయితే చూడాలి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి. పిండి వేసుకుందాం, కలుపుకుంటే వేసుకోవాలి. ఇంకోటి పిండి అయితే వేసేసాను చూడండి. ఇదైతే దగ్గర కలుపుకోవాలి బాగానే. చూడండి, పిండి వేసాక అయితే ఇంకెలాగ ఉంది తెల్లపిండి కర్రీ అయితే ఇలాగ ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.